ఎగ్తో కూడా కుక్కర్ బిర్యానీ చేయొచ్చని మీకు ఎంతమందికి తెలుసు? సో మా మమ్మీ అయితే చేస్తుందన్నమాట. మస్తు ఉంటుంది అసలుకి, టేస్ట్ మాత్రం యమ్మీ యమ్మీ. నేను ఎప్పుడైతే ఇంటికి పోతున్నా అప్పుడు మమ్మీతోటి చేయించుకుంటాను అనమాట. సో ఆ రెసిపీ అయితే మీకోసం ఈరోజు చేస్తున్నాను, చూసేయండి. ఓకేనా, లెట్స్ గో స్టార్ట్ వీడియో. దానికోసం అయితే పచ్చ బఠానీలు అనమాట, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా తీసుకోవాలి. ఎగ్స్ అయితే ఇక్కడ బాయిల్ అవుతున్నాయి అనమాట. ఎగ్స్ బాయిల్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోండి. ఇంకా బగారా దినుసులు ఫస్ట్ అయితే ఇట్లా కుక్కర్ పెట్టుకొని బగారా దినుసులు వేసుకున్నాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసి బాగా వేయించాలన్నమాట మొత్తం. తర్వాత వేయించిన తర్వాత బఠానీలు వేసుకోండి. బఠానీలు వేస్తేనే బాగుంటుంది అనమాట, టేస్ట్ మంచిగా. సో వేసి బాగా కలుపుకోండి. ఆ పచ్చివాసన పోయేదాకా వేయించండి. వేయించిన తర్వాతనేమో బాగా వేయించాలి. వేయించిన తర్వాత కరివేపాకు వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా వేగాలన్నమాట. మొత్తము వేగిన తర్వాత దాన్ని మంచిగా కలుపుకోండి. ఇట్లా చూడండి, గోల్డెన్ లాగా వేయించిన తర్వాత పసుపు అనేది యాడ్ చేసుకోండి. మంచిగా కలుపుకోండి. కలిపినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆ తర్వాత టమాటా, కొత్తిమీర, పుదీనా వేసి బాగా వేయించాలన్నమాట. మంచిగా టమాటా అనేది మంచిగా ఉడకాలన్నమాట. ఫ్రై అవ్వాలి ఆయిల్లో. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు మనకి ఎంత కావాలో అంత కారం వేసుకొని, గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది మొత్తం ఫ్రై అవ్వాలన్నమాట. దాంట్లో ఆయిల్లో మొత్తం ఫ్రై అయిన తర్వాత మంచిగా బియ్యం కడిగేసి దాంట్లో వేసేసి కొంచెం బియ్యాన్ని కూడా కొంచెం దాంట్లో ఫ్రై చేసిన తర్వాత మనకి బియ్యంకి ఎంతైతే వాటర్ అవసరమో అంత వాటర్ అయితే తీసుకోండి. ఇక్కడైతే ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి అనమాట. వాటర్ పోసేసుకున్న తర్వాత ఎగ్స్ని అయితే ఇట్లా కట్ చేసేసుకొని ఇంకా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇంకా కుక్కర్ మూత ఉంటుంది కదా, అది పెట్టేసుకొని ఇంకా 2 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయండి. సరేనా? మళ్ళీ కుక్కర్ మూత అనేది మంచిగా పెట్టండి, లేకపోతే పేలిపోయే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా కుక్కర్ తోటి జాగ్రత్తగా ఉండాలన్నమాట. చాలా వింటున్నాం కదా న్యూస్లో కూడా, సో అందుకనే దాంతో జాగ్రత్తగా ఉండండి. సో ఇంకా విజిల్ వచ్చేసాక ఇక దాని గాలి మొత్తం తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత ఇక ఓపెన్ చేస్తే మన ఎగ్ కుక్కర్ బిర్యానీ రెడీ. ఎంత టేస్టీ ఉంటుందో, యమ్మీ యమ్మీ ఎగ్, మస్తు ఉంటుంది అసలుకి. దీన్ని అవును ఎగ్ పులావ్ అనాలా, ఎగ్ బిర్యానీ అనాలా, మీరే చెప్పండి. ఇంకా నేనైతే ఆనియన్ ప్లస్ లెమన్తో తింటాను. సో ఇది చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. అయితే మీకు కూడా కావాలంటే ట్రై చేయండి. మరి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మస్తు యమ్మీ యమ్మీ టేస్ట్గా ఉంటుంది, కారంగా మంచిగా ఉంటుంది. దీంట్లో పెరుగు కూడా యాడ్ చేయవచ్చు, కానీ నాకు పెరుగు వేస్తే ఇష్టం ఉండదు, అందుకని నేను వేయలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. చూడండి ఎంత నోరు ఊరిపోతుంది కదా మీకైతే, మస్తు ఉంటుంది అనమాట. ట్రై చేయండి కంపల్సరీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కానీ సపోర్ట్ చేయండి. ఇది మీకు, ఇది నాకు అనమాట. సూపర్ కదా, చూడండి ఎగ్ కూడా ఎంత బాగుందో కదా. ట్రై చేస్తారు కదా, చేస్తారులే మీరు. బఠానీలు కూడా బాగుంటాయి అన్నమాట, అప్పుడప్పుడు నంచుకొని తింటే, అందుకని వేస్తాను నేను. బాగుంది కదా. కుక్కర్ బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది. సూపర్ అంటే సూపర్ అనమాట. మా మమ్మీ టేస్టీ అనమాట. సో అంత కాకపోయినా కొంచెం సిమిలర్గా ఉంటుంది అనమాట. మీరైతే లైక్ అండ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. డెఫినెట్గా ట్రై చేయండి. ఓకేనా, బాయ్.